శ్రీ సాయి పాలాక్షి గార్డెన్. ఈ గార్డెన్ చాలా బాగుంటుందండి. ఒకవేళ షిరిడి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా చూడండి, చాలా బాగుంటుంది. ఈ గార్డెన్ ఎక్కడుంది అంటే కరెక్ట్గా మనం దర్శనం చేసుకొని బాబా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే గేట్లలో 4వ నెంబర్ గేట్ ఎదురుగా ఉంటుందండి. లేదంటే మామూలుగా కూడా మనం నడుచుకుంటూ వెళ్తుంటే 4వ నెంబర్ గేట్ కనిపిస్తుంది. కరెక్ట్గా ఆ గేట్ ఎదురుగా ఉందన్నమాట ఈ పార్కు. ఎవరినైనా తెలియకపోతే కూడా మీరు 4వ నెంబర్ గేట్ ఎక్కడంటే చెప్తారు, అక్కడికి వెళ్ళిపోతే మీకు పార్క్ అనేది కనిపిస్తుంది. పార్క్ మట్టుకు చాలా అంటే చాలా 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 బాగుందన్నమాట. నేచర్ కానీ గాలి కానీ, అక్కడ ఒక చెట్టు ఉంది, దానికి ఎన్నో సంవత్సరాలు కథ ఉందంట, అదే ఎన్నో సంవత్సరాలు బ్రతికిందంట. దాన్ని షూట్ చేద్దాం అనుకుంటే నైట్ అయిపోయి పడట్లేదండి వీడియోలో, అందుకని తీయలేదు. కానీ ఇలా న్యాచురల్గా నిజంగానే బాబా వచ్చి అలా పోస్తున్నారా అన్నట్టుగా ఉందండి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఎవరు షిరిడి వెళ్ళినా డెఫినెట్గా మిస్ అవ్వకండి. కానీ వీళ్ళు మేము 3 డేస్ ఉంటే 2 డేస్ అయితే ఓపెన్ చేయలేదండి పార్కు. ఎందుకనో తెలీదు, మాకు టైమింగ్స్ అయితే తెలియదు. కానీ మేము తిరుగుతూనే ఉన్నామన్నమాట. మేము 7:30కి అట్లా వెళ్ళాము. మళ్ళీ థర్డ్ రోజు వెళ్తే సెకండ్ డే 7:30కి అట్లా వెళ్తే అప్పటికి ఓపెన్ చేసి ఉంది. అంటే ఏ 5కో ఓపెన్ చేసి ఉంటారు, లేదా 6కో. మరి ఒక 2 డేస్ ఎందుకు ఓపెన్ చేయలేదో మాకు తెలియలేదన్నమాట. థర్డ్ డే వచ్చే ముందు రోజు వెళ్తే మటుకు ఓపెన్ చేసి ఉంది. అయితే టైమింగ్స్ అనేది నేను పర్టికులర్గా చెప్పలేకపోతున్నానండి. అందుకనే ఒకవేళ ఓపెన్ చేస్తే కనుక 6కి అట్లా ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాము. ఒక్కసారి చూడండి ఎంత లుక్గా ఉన్నారు బాబా కూడా, ఎంత బాగున్నారో కదా. అక్కడ పార్క్ అంతా ఇట్లా ఉంటుందండి, అదే గార్డెన్ అంతా ఇట్లా ఉంటుందన్నమాట. మన లాంగ్వేజ్లో పార్క్ అనేస్తాం, అట్లా వచ్చేస్తుంది, నాకేం అనుకోకండి. కానీ మీ కళ్ళతో డెఫినెట్గా ఒకసారి అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గార్డెన్ అంతా. ఎందుకనో తెలియదు కానీ అక్కడికి వెళ్ళాక రావాలని అనిపించలేదు. కానీ మేము అప్పటికే భోజనాలు చేయలేదన్నమాట. భోజనాలకు వెళ్తూ ఓపెన్ చేసి ఉంటే వెళ్ళిపోయాం. ముందు మీకు అందరికీ చూపించేద్దామని ఆతృతతో వెళ్ళిపోయి 1 గంట సేపు అయితే అక్కడ తిరిగేసి ఫుడ్ తినేసి షాపింగ్ చేసుకొని వచ్చేసరికి క్లోజ్ అయిపోయిందండి. అంటే అప్పటికి అట్లా 10:30, 10:15 అట్లా అవుతుంది. అప్పటికి క్లోజ్ అయిపోయిందనమాట. అంటే వీళ్ళు 9:30, 10కి క్లోజ్ చేస్తుంటారు. నేను అందుకే డెఫినెట్గా టైమింగ్స్ అయితే చెప్పలేకపోతున్నానండి. కానీ ఓపెన్ చేసి ఉంటే మీరు వెళ్ళిన టైంలో చూడండి, లేదంటే కనుక ఈవినింగ్ టైంలో మీరు ఉన్న అన్ని రోజులు ట్రై చేయండి. ఉంటే మట్టుకు డెఫినెట్గా చూడండి. ఇది న్యూగా నిర్మించారు, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా అన్నీ పెట్టారు. గార్డెన్ కూడా చాలా బాగుంది. ఇది పగలండి, నైట్ మేము ఓపెన్ చేస్తున్నప్పుడు లోపల తీసేసాను. తర్వాత పగలు ఇట్లా కొంచెం బయట తిరుగుతూ కూడా తీసాము. ఇది ముందు రోజు తీసింది, ఎన్నింటికి ఓపెన్ చేస్తారో తెలియక ఇది ముందు రోజు అయితే తీసామన్నమాట. తర్వాత నైట్ అదే దీని తర్వాత అండి, ఫస్ట్ వచ్చింది దీని తర్వాత వీడియో. అది నైట్ ఎఫెక్ట్, ఇది పగలన్నమాట. పగలు కూడా బాబా ఎలా కనిపిస్తున్నారో మీకు చూపించాలన్న ఆతృతతో నేను ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, కొంచెం షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇదండి పేరైతే ఇదనమాట. ఒకవేళ గూగుల్లో ఎవరైనా పెడితే సెర్చ్ చేసుకోవచ్చు మీరు. చాలా అంటే చాలా కళ్ళకి అందంగా ఉంటుంది గార్డెన్ అనేది. మేము 2 డేస్ ఉన్నామండి. నేను షిరిడి ఫుల్ వీడియో కూడా తీసి పెట్టాను. ట్రావెలింగ్, రూమ్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకుంటే ఏం తీసుకోవాలి, అవన్నీ కూడా పెట్టాను. మీరు మిస్ అవ్వకుండా చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఏది మిస్ అవ్వకండి. ఆల్రెడీ నేను పెట్టాను అనమాట. ఒక 3 డేస్ అవుతుంది. ఆ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయండి. ఆధార్ కార్డ్స్ అయితే డెఫినెట్గా తీసుకెళ్ళాలి. బుక్ చేసుకున్న వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళాలి, రూమ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అనేది కూడా వీడియోలో డీటెయిల్గా చెప్పాను, చూసేయండి. ఎందుకంటే బుక్ చేసుకోకుండా వెళ్తే ఇబ్బంది పడతారు రూమ్స్. బుక్ చేసుకోకుండా వచ్చిన వాళ్ళు కూడా మాతో వాళ్ళు ఇబ్బంది పడ్డారు, అది కూడా నేను వీడియోలో చెప్పాను చూడండి. ఆ వీడియోలో అన్ని డీటెయిల్స్ చెప్పాను చూడండి. నేను ఆ వీడియోలో రూమ్స్ బుక్ చేసుకునే లింక్ కూడా ఇచ్చాను, అది క్లిక్ చేస్తే మీరు రూమ్స్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నారు బాబా, నిజంగా కళ్ళకి ఎంత లుక్గా ఉంది కదా ఈ పార్క్ వీడియో అంతా చూస్తే. అది వెళ్ళిన మా ఫీలింగ్ అయితే ఇంకా అమోఘం ఫ్రెండ్స్. వెళ్ళిన ఆ ఫీలింగ్ నేను మాటలతో అయితే చెప్పలేను మీకు. వెళ్ళి మీరు అనుభవించాల్సిందే ఆ ఆనందాన్ని. ఎవరు కట్టారో కానీ మున్సిపల్ అంటండి, అది మున్సిపాలిటీదే. అసలు చాలా అంటే చాలా కళ్ళకి అందంగా ప్రశాంతంగా లోపల కూర్చుంటే రావాలని అనిపించట్లేదు. మేము వెళ్ళిన రోజు అయితే లైట్గా తుప్పర కూడా పడింది. ఆహాహా ఫీలింగ్ అయితే నేను వర్ణించలేనండి, అంత అద్భుతంగా ఉందన్నమాట.
షిరిడి వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా అయితే వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.